హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈ ఛానల్ వచ్చేసి మీకు కుకింగ్ టిప్స్ కానీ, స్కిన్ కేర్ టిప్స్ కానీ, షాపింగ్ రిలేటెడ్ గానీ, వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా మీ సపోర్ట్ ఇవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ బటన్ ఉంటుంది. అక్కడ నోటిఫికేషన్స్ కోసం నేను నెక్స్ట్ వీడియో కోసం అది క్లిక్ చేసి ఉంచండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఈరోజు వచ్చేసి నేను గెట్ రెడీ విత్ మీ చేయబోతున్నాను. వచ్చేసి ఈ శారీని ఈరోజు స్టైల్ చేయబోతున్నాను. జస్ట్ ఏంటి అంటే ఈరోజు నేను బేసిక్గా నేను ఎలా మేకప్ చేసుకుంటానో నార్మల్గా అలా చేసుకుంటున్నాను. సో నేను టెంపుల్కి వెళ్తున్నాను. సో టెంపుల్కి సింపుల్గా ఇలాగే శారీ వేసుకుందాం అనుకుంటున్నాను. చాలా బాగుంది కదా. సో ఈ శారీ నేను ఎలా స్టైల్ చేస్తాను చూద్దాం. ఫస్ట్ అయితే మేకప్ చేసేసుకుని ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే నేను నీట్గా ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం ప్రైమర్ అప్లై చేద్దాం. సో నేను ప్రైమర్ వచ్చేసి ఇది రెనీ కాస్మెటిక్స్ది తీసుకున్నాను, బాలీవుడ్ ఫిల్టర్ది. ఈ ప్రైమర్ ఈ మధ్య చాలా బాగా ట్రెండ్ అవుతుంది. ఆయిలీ స్కిన్కి అయితే చాలా బాగుంది. మంచి మ్యాట్ ఫినిష్ అలా ఇస్తుంది. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఈ ప్రైమర్. ఇదైతే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంది. ఇది చూసారా ఇట్లా చాలా బాగుంది సాఫ్ట్గా. అయితే నేను ఈ ప్రైమర్ అప్లై చేసేసుకున్నాను. సో ఒక 10 మినిట్స్ అలా ఉంటే మనకి ప్రాపర్‌గా మేకప్ చేసుకోవడానికి బాగుంటుంది. ఒక 5 మినిట్స్ వదిలేయాలన్నమాట. అప్పుడే మనకి చక్కగా ఫౌండేషన్ అది బ్లెండ్ అవుతుంది. ఇన్‌సైట్ వాళ్ళదండి. ఆహ్, ఇన్‌సైట్ వాళ్ళది ప్రో కన్సీలర్ ప్యాలెట్ అనమాట. వచ్చేసి ఇలా మీకు ఆరెంజ్, పర్పుల్ అన్నీ ఉంటుంది ఇట్లాగా. సో నాకొచ్చేసి కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి సో నేను ఇక్కడ ఈ షేడ్ అనేది వాడుతున్నాను. ఇది నాకు ఆరెంజ్ కంటే కూడా అంటే మరీ ఒకవేళ ఎక్కువగా డార్క్ సర్కిల్స్ అనిపిస్తే నేను ఆరెంజ్ ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు అంత అనిపించట్లేదు కాబట్టి లైట్‌గా ఇలా అప్లై చేసుకుంటున్నాను. సో మంచిగా ఇలా నేచురల్ ఫినిష్‌లో ఇలా కలిసిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. కలర్ కరెక్టర్ అనేది తప్పకుండా ఉండాల్సిన ప్రోడక్టే. సో నెక్స్ట్ వచ్చేసి డెనిమ్ కాస్మెటిక్స్‌దే వాడుతున్నాను. బాలీవుడ్ ఫిల్టర్ అని చెప్పేసి. సో నా షేడ్ వచ్చేసి 02 అండి. నేను చేతితో రబ్ చేయకుండా జస్ట్ ఇలా డ్యాబ్ చేసేసుకుంటున్నాను. ఫౌండేషన్ కూడా చాలా లైట్ వెయిట్ ఫౌండేషన్ అండి. ఇప్పుడు మనకున్న ఈ సమ్మర్‌లో మనం ఏంటంటే హెవీగా ఏసామనుకోండి. సో చాలా అది కేకి లుక్కొచ్చి అస్సలు బాగుండదనమాట చూడ్డానికి. సో ఇలా అయితే లైట్ వెయిట్ ఫౌండేషన్స్ అయితే మనకి చక్కగా ఈజీగా బ్లెండ్ అయిపోతాయి. చాలా న్యాచురల్ ఫినిష్ ఉంటుంది. సో నెక్‌కి కూడా మనం లైట్‌గా ఇయర్స్‌కి, నెక్‌కి కూడా అప్లై చేయాలనమాట ఫౌండేషన్ ఎప్పుడైనా గూడా. సో నెక్‌కి కూడా నేను అప్లై చేసేస్తున్నాను. అండ్ ఇయర్స్‌కి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి యానీ లేడీ ప్రో ఐ ప్యాలెట్ అనమాట. కోరల్ టాప్‌లో. సో ఇందులో నేనొచ్చేసి గోల్డ్ షేడ్ తీసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ మిడిల్‌లో ఏదైతే లిప్ ఉంటుందో మిడిల్‌లో ఇలా ట్యాప్ చేయండి జస్ట్. నేనైతే హ్యాండ్ తోటే పెట్టేస్తున్నాను. మీరు ఇన్‌కేస్ బ్రష్‌తో పెట్టినా బాగుంటుంది.
అండ్ ఇదే నేను లోవర్ లాష్ లైన్‌కి కూడా వాడుతున్నాను గోల్డ్‌ది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కోరల్ షేడ్ ఇది వాడుతున్నాను. నాకిప్పుడు చాలా ఇట్లా సింపుల్‌గా చేసేయాలంటే అందుకని హ్యాండ్ తోటే బ్లెండ్ చేసేస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి నేను బ్లష్ అప్లై చేశాను. అండ్ బ్లష్ వచ్చేసి నేను లవ్లీ, లవ్లీ కుకీ బ్లష్ అని వాడుతున్నాను. ఇది మంచి పీచ్ షేడ్‌లో ఉందన్నమాట. సో, ఇది చాలా బాగుంది అసలు. పీచ్ షేడ్‌లో ఉంది ఇది. మంచి పీచ్ షేడ్‌లో ఉందన్నమాట. బాగుంది. సో, నోస్‌కి కూడా లైట్‌గా ఇలా అనుకోవాలి బ్లష్ ఇప్పుడు. ఐలైనర్ అప్లై చేసిన ఇదొకటి నేను సింపుల్ మేకప్పే చూపిస్తున్నాను మీకు. తర్వాత చూపిస్తాను ప్రొఫెషనల్‌ది. ఇదైతే ఐటెక్స్ డాజ్లర్ నా దగ్గర ఉన్నప్పటికే వాడేస్తున్నాను. బ్రైటెక్స్ డాజ్లర్ ఇది ఐలైనర్ ఇది వాడేస్తున్నాను. నేను చాలా క్లోజ్‌గా నా ఐలాష్ లైన్‌కి చాలా క్లోజ్‌గా అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మస్కరా ఫేస్ మస్కరా వచ్చేసి మేబిఎన్ వాళ్ళది బబుల్ మస్కరా. ఇది చాలా బాగుంటుంది. మెయిన్‌గా త్రీ లాషెస్‌లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీకు నేను ఐలాష్ కర్లర్ కూడా వాడి చూపిస్తాను. లోవర్ లాష్ లైన్. సో, నాకు చిన్న మోల్ ఉందన్నమాట ఇక్కడ. సో, ఈ మోల్‌ని నాకు టచప్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను కూడా ఫేస్‌కి మోల్స్ ఉంటే ఎవరైనా టచప్ చేయండి బాగుంటుంది. మనం మేకప్ వేసుకుంటే అది లైట్ అయిపోతదన్నమాట. నాకైతే టచప్ చేయడం ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి నేను మార్స్ నుంచి 13 షేడ్ లిప్ లైనర్ తీసుకున్నాను. సో, దీన్ని జస్ట్ నాకు కొంచెం కింద లిప్స్ పెద్దగా కనిపించాలని ఇష్టం. అందుకని సో, ఇప్పుడు ఈ టెక్నిక్స్‌తో జనరల్‌గా ట్రై చేయను. సో, జస్ట్ ఇట్లా మొదట్లో ఇలా కిందకి ఇట్లా అనాలి. వచ్చేసి నేను లిప్‌స్టిక్ క్యారెక్టర్ రీడ్ మై లిప్స్‌ది 003 షేడ్ వాడుతున్నాను. సో, ఇది మంచి న్యూడ్ లిప్‌స్టిక్ అసలు. కాస్ట్ మేకప్ ఏం కాదు. సో, ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు. సో, డెఫినిట్‌గా ట్రై చేయండి మీకు నచ్చితే. ఇప్పుడు నేను ఫైనల్‌గా మీకు అవుట్‌ఫిట్ హెయిర్ స్టైల్ వేసుకొని చూపించేస్తాను. ఇలా ఈ చైన్ తోటి పేరప్ చేస్తున్నాను. ఈ శారీకి హెవీ జుంకాస్ పెట్టాను. అందుకని సింపుల్‌గా పేరప్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి జుంకాస్ కూడా నేను మీషోలో తీసుకున్నాను. ఈ చైన్ కూడా మీషోలోనే. నేను కింద లింక్స్ పెడతాను. బాగున్నాయి అసలు. ఎంత బాగున్నాయి అసలు. మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుందన్నమాట. జుంకాస్ పెట్టేస్తున్నాను. ఇవి లాంగ్ అండ్ హెవీ ఉన్నాయి కాబట్టి నేను వేరే ఇంకా నెక్ పీస్ ఏం వేయట్లేదు.
సింపుల్ ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను. సో ఇదే ఫైనల్ లుక్ అనమాట. సో ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.